డైరెక్ట్గా ఏమీ చేయలేనప్పుడు ఇండైరెక్ట్గా విమర్శించడం. ఇప్పుడు మోడీ సర్కారుని డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమందో, తెలుగుదేశం అయినా ఇంతకుముందు అంతే. ఒక 2018, 19లో తప్పించి 19 నుంచి 24 దాకా కూడా పాజిటివ్గానే స్పందించింది. వాళ్ళని ఏమనకుండా వాళ్ళ బదులుగా ఇక్కడ నువ్వు తెచ్చుకోలేకపోయావు అంటూ జగన్ని తిడతా వచ్చేది. ఇప్పుడైతే 15,000 కోట్ల రూపాయల అమరావతికి సంబంధించి నిధులు రిలీజ్ చేయడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి వివిధ పద్దుల కిందన డబ్బులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేంటంటే తెలుగుదేశం సక్సెస్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సక్సెస్ కిందకు వస్తుంది. అయితే అది ఫెయిల్యూర్ కిందనే చూపించాలి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటిది తాజాగా విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. బీహార్లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వీళ్ళ మీదనే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. బీహార్ మాత్రం 26,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ పొందింది. ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్ల రూపాయలతో సరిపెట్టుకుంది. చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రోకోకి చేసుకున్నారు. వాస్తవంగా ప్రత్యేక హోదా వస్తుందని మేము భావించాం, అది సాధ్యం కాలేదు, అది తెచ్చుకోలేకపోయారు. టీడీపీ క్విడ్ ప్రోకో అన్నటువంటి కాన్సెప్ట్తోనే నడుస్తోంది. అలాగే ఏదైతే వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రప్పించుకోవడంలో ఫెయిల్ అయ్యింది అన్నటువంటి వాదనని తీసుకుని వచ్చారు. టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా అదేదో అద్భుతం సాధించినట్టు రాస్తోంది, కానీ టీఆర్పీల కోసం తప్పించి వాస్తవంగా ఆంధ్రాకి ఏమీ ఒరగలేదు అంటూ కొత్త ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు.